భూముల అమ్మకాలు కొనుగోలు జరిగినప్పుడు చాలా సందర్భాల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత ఈ భూములని రిజిస్ట్రేషన్ చేయమని చెప్తున్నారు. అప్పుడు కానీ ఈ నిషేధిత జాబితాలో భూములు చేరిన విషయం ప్రజలకు తెలియట్లేదు. అందుకని నేను పలు సందర్భాలు చెప్తూ వస్తున్నాను, మీకున్న భూమి అది వ్యవసాయ భూమి అయినా ఇంటి స్థలమైనా నిషేధిత భూముల జాబితాలో ఉందో లేదో చూసుకోండి అని. తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో ఈ జాబితాలు పొందుపరిచారు. ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ అంటారు. మీరు వారి వెబ్సైట్ కనుక పోయి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్లో మీ ఊరికి సంబంధించిన అన్ని నెంబర్లు చూసుకోవచ్చు. మరి ఇప్పుడు ఒకవేళ కనుక ఈ నిషేధిత జాబితాలో మీ నెంబర్ ఉంటే ఏం చేయాలి, ఆ విషయం ఇప్పుడు మాట్లాడదాం. 2012 తర్వాత రిజిస్ట్రేషన్ చట్టానికి ఏదైతే సవరణ జరిగిందో సెక్షన్ 22A రిజిస్ట్రేషన్ చట్టంలో చేర్చింది ప్రభుత్వం. ఈ సవరణ చట్టం మేరకు సెక్షన్ 22A అనుసరించి ఏవైతే భూముల రిజిస్ట్రేషన్ జరగకూడదో ఆ భూముల జాబితా సంబంధిత జిల్లా కలెక్టర్లు సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు పంపాలి. అసైన్మెంట్ భూములు, ప్రభుత్వ భూములు, సీలింగ్ మిగులు భూములు, అదేవిధంగా గిరిజన ప్రాంతాలు, షెడ్యూల్ ప్రాంతాలు ఉన్న భూములు, ఇవన్నిటిని కూడా ఏవైతే రిజిస్ట్రేషన్స్ జరగకూడదో ఆ జాబితాలన్నీ వెళ్ళాయి. దురదృష్టం ఏంటంటే ఈ జాబితాలో చేరకూడని భూములు కూడా చేరిపోయాయి రకరకాల కారణాల వల్ల. ఒకే సర్వే నెంబర్లో 2-3 రకాల భూములు ఉండటము, లేకపోతే పాత రికార్డ్ ప్రకారం అది ఒక రకమైన భూమిగా ఉండి ఇప్పుడు వేరే రకంగా ఉండటం, ఇలా రకరకాల కారణాల వల్ల నిషేధిత జాబితాలో చేరకూడని భూములు కూడా చేరాయి. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? కొన్ని వేల కేసులు హైకోర్టు దాకా వచ్చాయి. హైకోర్టు కూడా పలు సందర్భాలలో తీర్పులు చెప్పింది. ఈ హైకోర్టు తీర్పులని, రిజిస్ట్రేషన్ చట్టాన్ని కనుక మనం ఒకసారి గమనించి చూస్తే, మన ఆస్తులు కనుక నిషేధిత జాబితాలో చేరి అందులో చేరాల్సిన భూమి కానట్లయితే ఒక 3 ముఖ్యమైన పరిష్కార మార్గాలు మన ముందున్నాయి. ఒకటి, జిల్లా కలెక్టర్కి సెక్షన్ 22A కింద దరఖాస్తు చేసుకోవటం. జిల్లా కలెక్టర్ కాంపిటెంట్ ఆఫీసరు, నిషేధిత జాబితాలో సవరణ చేసే అధికారం జిల్లా కలెక్టర్కు ఉంటుంది. ఆ భూములు కనుక నిషేధిత జాబితాలో ఉండకూడని భూమి అయితే తగిన సాక్ష్యాధారాలతోటి జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేసుకుంటే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిషేధిత జాబితా నుంచి తొలగించవచ్చు. ఇక రెండవది, రాష్ట్ర స్థాయిలో హైకోర్టు తీర్పును అనుసరించి ఒక కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. ఒక రిటైర్డ్ జిల్లా జడ్జి, ఒక రెవెన్యూ అధికారి, ఒక సర్వే సెటిల్మెంట్ అధికారి, ఈ 3 సభ్యులుగా ఉండే ఒక ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిషేధిత భూముల జాబితాకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడం కోసం మనం ఆ కమిటీకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మూడో మార్గం ఏంటంటే, సివిల్ కోర్టును ఆశ్రయించి ఈ భూములకి ఒక డిక్లరేషన్ ఆర్డర్ కూడా తెచ్చుకోవచ్చు. ఈ మూడిట్లో ఏది జరిగినా, కలెక్టర్ ఉత్తర్వులున్నా, రాష్ట్ర స్థాయి కమిటీ తీర్పు చెప్పినా, సివిల్ కోర్టు ఆదేశాలున్నా, ఈ మూడిట్లో ఏదో ఒకటి కనుక మనం పొందగలిగితే ఆ మేరకు నిషేధిత భూముల జాబితా నుంచి ఆస్తిని మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కొన్ని వేల మంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు, సరైన మార్గంలో వెళ్ళలేకపోతున్నారు. అందుకే ఇంత వివరంగా మీకు చెప్తున్నాను. మీకు గనక నిషేధిత జాబితాలో మీ భూమి చేరిపోవడం వల్ల సమస్యలు ఉన్నట్లయితే జిల్లా కలెక్టర్ దగ్గరికైనా వెళ్ళండి, రాష్ట్ర స్థాయి కమిటీ దగ్గరికైనా వెళ్ళండి, లేదా సివిల్ కోర్టుకైనా వెళ్ళండి. ఇంకొక కీలకమైన విషయం మరొక్కసారి చెప్తున్నాను అందరికీ కూడా, భూమి ఉన్న ప్రతి వారికి కూడా, తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లోనైనా, ఇప్పటికైనా మీ భూమి అది వ్యవసాయ భూమి అయినా ఇంటి స్థలమైనా నిషేధిత భూముల జాబితాలో ఉందో లేదో ఒక్కసారి గమనించుకు చూడండి. దీనికోసం మీరు ఏ కార్యాలయానికి వెళ్ళాల్సిన పని లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే వెబ్సైట్ మెయిన్ పేజీలోనే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ అని మీకు ఒక ఐకాన్ కనపడుతుంది. ఈ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ ఐకాన్ మీరు ఒకసారి క్లిక్ చేస్తే అక్కడ మీకు కొన్ని వివరాలు అడుగుతుంది. ఏ జిల్లా, ఈ భూమి ఏ జిల్లా, ఏ మండలము, ఏ గ్రామము, ఏ రెవెన్యూ గ్రామం అని కనుక మీరు ఆ వివరాలు నింపితే ఆ ఊళ్ళో నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలన్నీ ఒక లిస్ట్ వస్తుంది. ఆ లిస్టులో మీ సర్వే నెంబర్ చూసుకోవచ్చు. ఇలా చూసుకుంటే రేపు ఎప్పుడో వెళ్ళి పరిష్కరించుకునే కంటే నిషేధిత జాబితాలో కనుక మీ ఆస్తి ఉండి అది మీరు పట్టగా అనుకుంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా జిల్లా కలెక్టర్ దగ్గరికైనా వెళ్ళండి, రాష్ట్ర స్థాయి కమిటీ దగ్గరికైనా వెళ్ళండి, సివిల్ కోర్టుకైనా వెళ్ళండి, ఆ జాబితా నుంచి మీ ఆస్తి తొలగించేటట్టుగా ప్రయత్నం చేసుకోండి.